గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల పునఃప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేనేజ్మెంట్స్కు, అలాగే టీచర్లకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అఫీషియల్స్కు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ నూతన విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్స్తో పాఠశాలలు పునఃప్రారంభించి, అలాగే మంచి అడ్మిషన్లు రావాలని, అలాగే పరిపుష్టిగా విద్యావంతులు ఎదగడం కోసం మన పాఠశాలలని విరాజిల్లాలని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో పాఠశాలలు నడిపించాలని ఆ దేవుణ్ణి, ఆ అయ్యప్ప దేవుణ్ణి నమస్కరిస్తూ వేడుకుంటూ, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ అటు ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా దినదినము అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందు మూలంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పాఠశాలలు పునఃప్రారంభం కాగానే కొన్ని ఆర్గనైజర్స్ కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొంత సంఘంలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, రకరకాల ఆలోచనలతో, వాళ్ళ విధి విధానాలతో మన పైన కొంత బురద చల్లడం ఖాయమని. సో ఇలాంటి బురదల్లో ముఖ్యంగా పుస్తకాలు అనేటి 2016లోనే మనకు ఆ కోర్టు ద్వారా, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, మన ప్రియతమ నాయకులు అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన కోర్టు ద్వారానే సంపాదించాం. పాఠశాలలో నో లాస్ నో ప్రాఫిట్ కిందనే మన పుస్తకాలు అమ్ముకోవచ్చని కోర్టు చెప్పేసింది. అలాగే మిత్రులారా, ఎవరైతే అఫీషియల్స్ కానీ ఆర్గనైజేషన్ మీద వచ్చినప్పుడు, ఏదైతే 2016లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ ఆర్డర్ వచ్చిందో, దానికి మనకు దాచేపల్లి వినోద్ గారు పూర్తి సంపూర్ణ సహకారంతో వారే దీన్ని కోర్టు ద్వారా ఆ యొక్క ఖర్చులు కానీ దానికి సంబంధించిన అంశంలో అడ్వకేట్ ద్వారా అన్ని రకాలుగా ఖర్చు తనే పెట్టాడు. మరి ఈ సందర్భంగా దాచేపల్లి వినోద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఆ కోర్టు ఆర్డర్ ద్వారా మనము పాఠశాలలో కేవలం తల్లిదండ్రులకు బుక్ స్టాల్స్కి వెళ్లకుండా, బజార్లో తిరగకుండా, వాళ్ళ సహాయార్థమే, వాళ్ళకు మనం హెల్ప్ చేయడం కోసమే, అందరూ ఒకే దగ్గర బుక్ స్టాల్లో కొంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందనే, ఆ వాతావరణం అక్కడ ఉండకూడదనే మనం పాఠశాలలో వారికి అమ్మడం కాదు, కేవలం అరేంజ్ చేస్తూ ఉన్నాం. సానుకూలంగా స్పందించి మేనేజ్మెంట్ వారికి అందుబాటులో ఉంచుతుంది. ఇది అమ్మకం కాదు అని మిత్రులందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని మారుమూల ప్రాంతాల్లో చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయి, మరి అలాంటి పాఠశాలలో కేవలం అందుబాటులో మాత్రమే ఉంచుతా ఉన్నారు మా మేనేజ్మెంట్స్. ముఖ్యంగా మీరు దీన్ని గమనించాల్సిందిగా కూడా కోరుతూ, ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా అన్ని వస్తువులను అందుబాటులో ఉంచండి పాఠశాల సమీపంలో. ఇది కేవలం మనం అమ్మకం కాదు, దాని మీద లాభాలు కాదు, కేవలం మనం విద్యను అందిస్తూ ఉన్నాం. మన అన్ని కూడా నాన్ కమర్షియల్ స్కూల్స్, మన కార్పొరేట్ స్కూల్స్ కాదు, వ్యాపారశాలలు కాదు, మనది బ్రాయిలర్ కోడి వ్యవస్థ కాదు. మనము అక్షర సత్యం చక్కని విద్యను అందిస్తూ ఉన్నాం. సంస్కారవంతులు మనం పాఠశాలలు పెట్టినమంటేనే తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకే, తల్లిదండ్రుల యొక్క విధి విధానాల మేరకే, తల్లిదండ్రులు మనతో టచ్లో ఉండి ఎప్పటికప్పటికీ మన యొక్క సమస్యలన్నింటినీ కూడా వింటూ మనకు జ్ఞానవంతులుగా చేయడం కోసం వాళ్ళు మనందరితో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ, అలాగే ముఖ్యంగా మనకిక్కడ ఇబ్బంది కలిగించేది ఏంటంటే వ్యాపారశాలలు, కార్పొరేట్ మాయాజాలం, అలాంటి పాఠశాలలన్నింటినీ కూడా అనగదొక్కేందుకు, అలాంటి పాఠశాలలు మూసివేసేంత వరకు తల్లిదండ్రులు మనం ఎడ్యుకేట్ చేసి, అలాంటి పాఠశాలలన్నింటినీ కూడా లక్షల ఫీజులు తీసుకొని లక్షల మందిని జాయిన్ చేసుకొని తల్లిదండ్రులు మోసపూర్వకమైన ప్రకటనలతో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అలాంటి పాఠశాలలు కనుమరుగయ్యేంత వరకు, కాలగర్భంలో కలిసేంత వరకు మనం కలిసికట్టుగా కొట్లాడాలని, ఈ యొక్క ఏదైతే కమిటెడ్ స్కూల్స్ ఉన్నాయో, ఏదైతే కమిట్మెంట్ చేసిన పాఠశాలలు ఉన్నాయో, ఆ పాఠశాలలందరం కూడా ఒకే గుడి కింద ఉన్నాం, ట్రస్మా. ఆ ట్రస్మా గుడి కిందనే మనం అందరం కూడా సాధించుకుంటా ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ విద్యా సంవత్సరంలో అందరూ కూడా చాలా చక్కగా దైనందిన జీవితంలో, మన నిత్య జీవితంలో మన పాఠశాలలన్నీ కూడా బాగుండాలని మరొక్కసారి ఆ భగవంతుని విన్నవించుకుంటూ వేడుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వనడా.